హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గంగవాయిల్ మామిడికాయ పప్పు చేస్తున్నా. శనగపప్పు, కందిపప్పు ఒకసారి వాష్ చేసుకొని ఇంకొకసారి వాటర్ పెట్టుకోవాలి. నేను అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసిన తగినంత. కొత్తిమీర, పచ్చికాయలు వేసుకున్నా. రెండు మామిడికాయలు వేస్తున్నా పుల్లగా కావడానికి. ఎండాకాలం కదా, సీజన్లో తినాలి, చాలా మంచిది ఇది. ఏ పండు ఆ సీజన్లో తినేసారు. గంగవాయిల్ వేస్తున్నా పైనుంచి. గంగవాయిల్ మొత్తం వేసేసినాక విజిల్కి పెట్టుకోవాలి. ఒక 5 విజిల్స్కి పెట్టుకోవాలని. నేను ఆయిల్ పెట్టుకున్నా, ఎల్లిపాయలు వేసుకున్నా, పొట్టుతోనే వేసుకున్నా, కొంచెం దంచి వేసుకున్నా, జీలకర్ర ఆవాలు వేసుకున్నా. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకున్నా. కొంచెం వేగినాక ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నా. కొంచెం కరివేపాకు ఆయిల్లో వేగుతుంటుంది కదా, స్టవ్ ఆఫ్ చేసుకున్నా. ఇక నేను పప్పు కొంచెం రుబ్బుకోవాలన్నమాట. క్లిప్ రాలేదు, నేను రుబ్బుకున్న పప్పు కొంచెం. పప్పు ఉంటుంది కదా, రుబ్బుకున్నాక పోపులా వేసేసిన పప్పు అంతా వేసి మిక్సీ వేసేసిన. చాలా బాగా అవుతుంది ఎండాకాలం మామిడికాయ పప్పు, మామిడికాయ గంగవాయిల్ పప్పు చాలా బాగుంటుంది. ఒకసారి చేసి టేస్ట్ చూడండి. వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట బెల్ కొట్టండి.